అని ఒక సినిమా వస్తుంది. హ్మ్. దానికి రాయాలి అన్నారు. మంచి ఒక సిట్యుయేషన్, మంచి లవ్ సాంగ్. హ్మ్. అలా కుదిరిందది. దాని అప్రిసియేషన్స్ ఒస్తాయండి రాసిన తర్వాత, సినిమా వస్తాయి. రిలీజ్ అయిన తర్వాత మీకు అవునండి. కాల్స్ ఇప్పుడు రావడం? వాళ్ళ ప్రొడక్షన్‌లో 'కింగ్ ఆఫ్ కొత్త' సరిగ్గా నడవలేదు. హ్మ్. కానీ 'దుల్కర్' వాళ్ళ ప్రొడక్షన్‌లో 'కొత్త లోక' అని ఒక సినిమా వచ్చింది. యెస్. యెస్. దానికి రాశాను. అది హ్మ్. చాలా పెద్ద హిట్ అయింది. అవును. అక్కడైతే రికార్డ్ సృష్టించింది. ఇక్కడ హ్మ్. కూడా చాలా మంచి హిట్ అయింది. హ్మ్. ఆహ్, ఇంకా వాళ్ళ బ్యానర్‌లోనే నెక్స్ట్ ఇంకా రాయబోతున్నాను. హ్మ్. అలాగే జేక్స్ బిజాయ్ గారి హ్మ్. మ్యూజిక్. ఇప్పుడు నేను మొన్న 'పళ్ళి చట్టంబి' అని ఒక సినిమా వచ్చింది. హ్మ్. టొవినో థామస్‌ది. హ్మ్. అది జేక్స్ బిజాయ్ గారే. దానికి అన్ని పాటలు రాశాను. ఇప్పుడది హుహు. నడుస్తుంది థియేటర్‌లో. ఓకే. లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. ఇప్పుడు 'కాంతార' జర్నీ గురించి ఒకసారి చెప్పండి. ఎందుకంటే ప్రేక్షకులకి ఇట్స్ ఎ సెన్సేషన్ అవునవును. 'కాంతార' అనేది. అవునవునవును. మీకొచ్చింది ఆ! అవకాశం అంటే ఆ అంటే ఎక్స్‌పీరియన్సెస్ కొంచెం ఇక్కడ మనకి తెలుగు డబ్బింగ్ చేసేటప్పుడు హ్మ్. హనుమాన్ చౌదరి అని రైటర్ ఉన్నారు. హ్మ్. ఆయనే డైలాగ్స్ రాస్తారు తెలుగు. హ్మ్. ఆయనే డబ్బింగ్ చెప్పిస్తారు. హ్మ్. ఆయన 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాకి ఆయన డైలాగ్స్ రాశారు. హ్మ్. 'కౌసల్య కృష్ణమూర్తిలో' 'రాకాసి గడుసు పిల్ల' పాట రాసినప్పుడు ఆయన ఆ సినిమాకి వర్క్ చేశారు కాబట్టి అక్కడ పరిచయం హ్మ్. అయ్యారాయన. అంతకుముందు కూడా నాకు కొంచెం పరిచయం ఉంది. మా హ్మ్. ఫ్రెండ్స్ ద్వారా వేరే మా ఊర్లో మా ఇంజినీరింగ్ క్లాస్‌మేట్ మాగంటి రామ్‌జీ అని ఆహ్, వాళ్ళ నాన్నగారు ఎంపీ. హ్మ్. మేమిద్దరం ఫ్రెండ్స్. హ్మ్. వాళ్ళ ద్వారా ఈయన పరిచయం. హుహు. అలా నేనప్పుడు కేజీఎఫ్‌కి అడిగాను. ఆహా! ఈయనే చేశారు. హ్మ్. కేజీఎఫ్‌కి ఆల్రెడీ వేరే వాళ్ళు రాస్తున్నారు అనుకుంటా రాంబాబు అన్నాడు. సరే అన్నా నెక్స్ట్ ఏదైనా ఉంటే చెప్పండి రాస్తానన్నా. అప్పుడు నెక్స్ట్ 'కాంతార' వస్తే నన్ను పిలిచి ఎంతండి ఒక 1 వీక్‌లోనే అన్ని పాటలు రాసేయాలి. హుహు. 'కాంతారకి' అంత ఫాస్ట్‌గా వర్క్ చేసాం. కానీ మంచి హిట్ అయింది. నాకు చాలా పేరొచ్చింది. హుహు. డైరెక్ట్ తెలుగు పాటలు రాసినట్టు ఉన్నాయని చెప్పి చాలామంది అప్రిషియేట్ అవును. చేశారు. సినిమా చూసినోళ్ళు గాని, మన మీడియా పీపుల్ గాని, రివ్యూస్ రాసేవాళ్ళు గాని చాలా అచ్చమైన తెలుగు పాటల్లాగా చాలా బాగా రాశారని రివ్యూస్‌లో మెన్షన్ చేశారు. నాకు చాలా యెస్. పేరొచ్చింది 'కాంతార'.